స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన వరద కాల్వ ఇది. వరద కాల్వకు గండిపడి నీళ్ళని కూడా వృధాగా వాగులో పోతున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లా గాన్లపేట వద్ద నెలకొంది. ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు అదనంగా ఉన్నప్పుడు లోయర్ మేనర్ డ్యామ్ నింపుకునేందుకు 122 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోయర్ మేనర్ డ్యామ్కు నీరు తరలించేందుకు ఈ వరద కాల్వ అప్పుడు నిర్మించారు. వరద కాల్వకు సంబంధించి చూసుకోవచ్చు. ప్రధానంగా ఇది వరద కాల్వ. ఇది ఇక్కడ నుంచి మొత్తంగా వరద కాల్వ 130 కిలోమీటర్లు వరద కాల్వ నిర్మాణం జరిగింది. ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు 1991లో దీనికి శంకుస్థాపన చేశారు. 2010లో ఈ కాల్వ పూర్తిగా నిర్మాణం అయితే పూర్తయింది. లోయర్ మేనర్ డ్యామ్, ఏదైతే మధ్య మేనర్ డ్యామ్ల కోసం ఏదైతే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇందిరా ఫ్లడ్ ఫ్లో కెనాల్ నిర్మాణం చేపట్టిన పరిస్థితి అప్పటి ప్రధానమంత్రి చేపట్టిన ప్రాంతం. దీనికి అందరికి సంబంధించి ఏదైతే లోయర్ మేనర్ డ్యామ్ నింపడం వల్ల అక్కడి నుండి కాల్వల ద్వారా సూర్యాపేట, ఖమ్మం వరకు కూడా నీళ్లు తీసుకెళ్లే దిశగా ఆ రోజు అప్పటి ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. దీనికి అందరికి సంబంధించి ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 1071 అడుగులు మాత్రమే నీరు ఉన్నప్పుడు వరద కాలువ ద్వారా నీటిని తీసుకెళ్లేందుకు అవకాశాలు ఉండే విధంగా ఆనాడు నిర్మాణం చేపట్టిన పరిస్థితి ఉంది. కేవలం 10 సంవత్సరాలు ఏదైతే వరద కాలువ పూర్తయింది 2010లో. 2010 నుంచి ఇప్పుడు 2025 ఇది కేవలం 15 సంవత్సరాలు మాత్రమే పరిమితంగా నిర్మాణం చేపట్టినట్లు తెలిసింది. ఎందుకంటే ఈ వరద కాలువ నిర్మాణం చేపట్టినప్పుడు 100 సంవత్సరాల కోసము నిర్మాణాలు అయితే చేపడతారు. కానీ అత్యధికంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో భారీ వర్షాల వల్ల దీనికి అంతటికి సంబంధించి కాల్వకైతే గండిపడిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూడొచ్చు, ఏదైతే ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎంతో పేరుంది. ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి ఉంది. తర్వాత తెలంగాణకు సంబంధించి చూసుకుంటే పూర్తిగా ఏదైతే ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలనే ఉద్దేశం మీద ఆనాడు వరద కాలువ అయితే నిర్మాణం చేపట్టిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా అయితే 1071 అడుగులు ఉన్నప్పుడు ఈ వరద కాలువ ద్వారా నీటిని లోయర్ మేనర్ డ్యామ్కి అయితే తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రాజెక్టుకి సంబంధించిన అధికారులు ఉన్నారు, ఎస్సీ జగదీష్ గారు ఉన్నారు, వారిని అడుగుదాం. ప్రధానంగా పూర్తిగా సార్ ఏదైతే వరద కాలువ ద్వారా లోయర్ మేనర్ డ్యామ్కు తరలించే నీటికి సంబంధించి గాన్లపేట వద్ద గండి పడింది, అసలు ఏం జరిగింది సార్? అది అనుకోని విధంగా గండి పడింది. అది ఆ గండి నీళ్లు తగ్గిన తర్వాత ఆ గండి పూడ్చి కాలువని మరమ్మతు చేసి నీళ్లు యథావిధిగా మళ్ళీ కొనసాగిస్తారు. అదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడైతే నీటిని బంద్ చేశారా? ప్రస్తుతానికి గేట్లు క్లోజ్ చేసే ఉన్నాయి, కాలువ గేట్లు క్లోజ్ చేసే ఉన్నాయి. ఈ నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి సార్? రివర్స్ కాలువలో ఉన్న నీళ్ళే కిందికి వస్తున్నాయి, వాగులోకి వస్తున్నాయి. అంటే సార్ ఇది 2010లో అయితే ఈ కాలువ పూర్తయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సవ్యంగానే జాగింది. ఈసారి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో కాలువకు గండి పడిందని అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా లోపాలు ఉన్నాయి? లోపాలు ఏం లేవు. చాలా రోజులు అయ్యేసరికి లోపల ఏమన్నా కాంపాక్షన్తో ప్రాబ్లం అయ్యి ఏమన్నా అయ్యి ఉండొచ్చు, పరిశీలిస్తాం దాన్ని. మొత్తానికి చూసుకోవచ్చు, వరద కాలువకు సంబంధించి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో లోపల ఏదన్నా ప్రాబ్లం జరిగి ఉండొచ్చు అనే కోణంలో కూడా మేము పరిశీలన చేస్తాం. దీనికి అందరికి సంబంధించి ఏదైతే ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు పూర్తిగా ఈ ప్రాంతం సస్యశ్యామలం ఉండే విధంగా పూర్తిగా చర్యలు అయితే చేపట్టారు. దీనికి అందరికి సంబంధించి మొత్తంగా ఏదైతే వరద కాలువ ద్వారా లోయర్ మేనర్ డ్యామ్కు నీళ్లు నింపే దిశగా ఆ రోజు అయితే శ్రీకారం చుట్టారు. ఈ వరద కాలువ పరిస్థితుల్లో అయితే భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పూర్తిగా దీనికి అంతర్గత గండిపడి ఉండే అవకాశాలు ఉన్నాయనే కోణంలో కూడా మేము పరిశీలిస్తున్నాం. ఏదేమైనప్పటికీ వరద కాలువకు సంబంధించి గండిపడిన నేపథ్యంలో పూర్తిగా దాన్ని మరమ్మతులు చేసేందుకు సిద్ధమయ్యాం చెప్పి ప్రాజెక్ట్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ నీరంతా కూడా వృధాగా పోతున్న పరిస్థితి అయితే నెలకొంది. కాలువలో ఉన్నంత నీరంతా కూడా వెళ్ళిన తర్వాతనే దానికి ఎక్కడ గండి పడింది, ఎంత వెడల్పులో ఉంది, ఎక్కడ ఏమేమి సమస్య ఏర్పడింది, ఎంత ఇబ్బందులు ఉన్నాయనే కోణంలో పూర్తిగా అంచనా వేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పూర్తిగా కాలువలో ఉన్నంత నీరంతా తగ్గే వరకు కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ప్రాజెక్టుకు సంబంధించిన సూపరింటెండెంట్ ఇంజనీర్ జగదీష్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.